డిఎస్పీ అంటే ఓ సంగీత సంచలనం. మాస్, బీట్, మెలడీ, ఇంట్రొడక్షన్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఇలా ప్రతి దాంట్లోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేయగలడు. కేవలం తన పాటలతోనే సినిమాలను హిట్ చేసిన ఘనత దేవిశ్రీకి ఉంది. మెగా ఫ్యామిలీకి డిఎస్పీ సంగీతం బాగా అచ్చొచ్చింది. చిరు, పవన్, చరణ్, బన్నీ ఇలా మెగా హీరోలందరికీ సూపర్ హిట్స్ ఇచ్చాడు డిఎస్పీ. చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150కి దేవినే సంగీత దర్శకుడు. ఈ సినిమాలోని అమ్మడు కుమ్ముడు అనే పాటని ఆన్లైన్లో ఉంచారు. ఈ పాట విన్న వాళ్లంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇది డిఎస్పీ పాటేనా అనుకుంటున్నారు. డిఎస్పీ చేసిన ఎన్నో పాటల్ని అమ్మడు కుమ్ముడు కాపీ కొట్టినట్లు అనిపిస్తోంది. స్వయంగా దేవినే రాసిన లిరిక్స్ కూడా ఏమంత గొప్పగా లేవు. చిరు సినిమా స్థాయిలో ఈ పాట లేదని, డిఎస్పీ తన దగ్గరున్న వేస్ట్ ట్యూన్ ని, ఎవరూ తీసుకోని ట్యూన్ ని ఈ సినిమా కోసం వాడేశాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి పాటే ఇలా ఉంటే ఇక ఆల్బంలో మిగిలిన పాటల సంగతేంటని మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈ మధ్య దేవి పాటల్లో లయ తప్పిందని, తను కూడా బోరింగ్ ఆల్బమ్స్ ఇస్తున్నాడని సంగీతాభిమానులు కంప్లైంట్స్ చేస్తున్నారు. ఈ విమర్శలు ఒక్క పాటకే పరిమితమైతే అదే 10,000. మిగిలిన పాటలు ఇవే రేంజ్లో ఉంటే మెగా ఫ్యాన్స్ తమ విమర్శల దాడిని పెంచేయడం ఖాయం. బీ కేర్ఫుల్ దేవిశ్రీ.